పల్నాడు జిల్లా గురజాలలో శివాలయాలన్నీ తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దీపారాధన చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు. భక్త మహాశైలారా, పవిత్రమైనటువంటి కార్తీక మాసము. ఈ యొక్క మాసములో శివునికి అభిషేకము కానీ, అర్చన కానీ, తదితరమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించిన, అలాగనే కార్తీక మాసంలో దీపారాధన చేసిన అత్యంత పుణ్యఫలం కలుగుతుంది కనుక ఈ యొక్క సంవత్సరము ఈ యొక్క కార్తీక మాసంలో మన దాచేపల్లి మండలంలోని శివాలయాలన్నీ కూడాను ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భముగా ఉదయం నుంచి భక్తుల యొక్క సన్నడితో కిటకిటలాడుతున్నాయి. అలాగనే మన మన్సూర్షాపేటలో వేయించేస్తున్నటువంటి శ్రీ భవానీ సమేత గౌరీశంకర మహాస్వామి వారి యొక్క దేవస్థానంలో ఉదయము తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మహిళలు స్వామిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో బార్లు తీరారు. స్వామివారికి పాలు, పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. ఆదిలాబాద్లోని పురాతన శ్రీ రామచంద్ర